ఈ నెల 8వ తేదీన జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవా సాధికారత సంస్థ ద్వారా అవసరమైన వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన శనివారం దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సివిల్ మరియు క్రిమినల్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ చక్కని మార్గం చూపిస్తుందని అన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా భార్యాభర్తల విడాకుల కేసును మినహాయించి మిగతా ప్రతి ఒక్క సివిల్ కేసును రాజీ చేసుకోవడానికి వీలుంటుందని, అలాగే నిర్దేశించిన కొన్ని క్రిమినల్ కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం నిర్వహించిన లోక్ అదాలత్లో 5,505 కేసులను, మొత్తం 25,000 కేసులను పరిష్కరించడం జరిగిందని, లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు పూర్తి చట్టబద్ధత ఉంటుందని అన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్లో కక్షిదారులు అధికంగా పాల్గొని రాజీ మార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్దిపేట వారు అనేక న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సేవలు అంటూ అందుబాటులో ఉండటం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదుగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2025 సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ని మార్చి 8వ తారీఖున జరపడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా, అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ 320లో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 359 ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది. సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజీకి అర్హత ఉంటుంది. అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయటం ద్వారా ఇవ్వటం కుదరదు. బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా మన లోక్ అదాలత్లో మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ ఏదైతే అవార్డు ఇస్తారో దానికి అప్పీల్ కూడా ఉండదు, ఒక్కసారిగా సెటిల్ అయిపోతుంది. సో కక్షిదారులు అందరూ ముందుకు వచ్చి ఈ విధంగా అందరూ సెటిల్ చేసుకోవాలని, ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని, అలాగే సమాజంలో కూడా సత్సంబంధాలు నిలుపుకోవటానికి లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామండి. 5,505 కేసులు ఓన్లీ పెండింగ్ కేసులు రాష్ట్రం సాల్వ్ చేయబడినాయి. అలాగే ట్రాఫిక్ వేరే అన్నీ కలుపుకుంటే మొత్తం 25,000 కేసులు సెటిల్ అయినాయి లాస్ట్ లోక్ అదాలత్లో. ప్రతిసారి కూడా మనకి 5,000 పైచిలుకు కేసులు లోక్ అదాలత్ ద్వారా సెటిల్ అవుతున్నాయి.